నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. సత్యవేడు నియోజకవర్గ టీడీపీలో ఏం జరుగుతుంది? సిట్టింగ్ ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత క్యాడర్ కకావికలమైందా? ఇప్పుడు ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో జోష్ ఎలా వచ్చింది? ఆ నేత రాకతో పార్టీలో మళ్ళీ స్ట్రీమ్ లైన్ అవుతుందా? తాజా పరిస్థితులు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వైపు దేశమంతా చూసే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత టీడీపీలో అనూహ్య పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా సత్యవేడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మహిళల పట్ల ఆయన వ్యవహరించిన తీరుతో మండిపడ్డ టీడీపీ అధిష్టానం ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆదిమూలం సస్పెండ్ తర్వాత సత్యవేడు నియోజకవర్గ టీడీపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న తాజాగా పార్టీకి ఇన్ఛార్జిని నియమించడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారిందట. పేరుకు మాత్రమే ఆయన నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అని చెబుతున్న నియోజకవర్గ పగ్గాలు ఆయనకి అప్పగించారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గురించి ఈ చర్చంతా. కూరపాటి శంకర్ రెడ్డి తిరుపతికి చెందిన పారిశ్రామికవేత్త. ఆయన గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన కొన్ని కారణాలతో పార్టీ అధిష్టానం ఇవ్వలేదట. దీంతో తిరుపతి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన పనిచేశారట. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కింగ్ మేకర్ అయిన శంకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టిని ఆకర్షించారట. అందుకే ఆయనకు సత్యవేడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. మొన్నటిదాకా నియోజకవర్గంలో అనాథగా మారిన టీడీపీలో ఇప్పుడు జోష్ వచ్చిందట. మొన్నటిదాకా వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలే సత్యవేడు టీడీపీలో రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించారని టాక్ జనంలో బలంగా వింది. సత్యవేడు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లకు పార్టీలో కనీస మర్యాద కూడా దక్కలేదని టాక్ నడుస్తుంది. మరోపక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తానికి సత్యవేడు నియోజకవర్గం నుంచే అత్యధికంగా గ్రావెల్, ఇసుక పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తుంది. ఇవన్నీ కూడా గతంలో పెత్తనం చెలాయించిన వైసీపీ నేతల కనుసన్నల్లోనే మొదటి వరకు నడిచేవి. అయితే తాజాగా సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్ గమనించడమే కాకుండా సత్యవేడుకు టీడీపీ కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డిని నియమించడంతో అన్ని సమస్యలకు చెక్ పడినట్లుగా స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇక కోఆర్డినేటర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన శంకర్ రెడ్డి ముందుగా సత్యవేడులో గ్రావెల్, ఇసుక మాఫియాకు చెక్ పెట్టారట. ప్రజల నిత్యావసరాలకు మాత్రమే గ్రావెల్, ఇసుకను వినియోగించుకోవాలని, వాటి వరకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని అధికారులకు గట్టిగా చెప్పారట. అంతేకాదు పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి పదవులు కట్టబెట్టేందుకు శంకర్ రెడ్డి సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో అసలైన టీడీపీ కార్యకర్తలను గుర్తించేటువంటి పనిలో పడడమే కాకుండా వారికి దగ్గరికి పిలుచుకొని మరీ వారి యొక్క సమస్యలను పరిష్కరించారట. దీంతో ఒక్కసారిగా సత్యవేడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు మళ్లీ జోష్లో ఉన్నారు. అయితే ఒక్కసారిగా వైసీపీకి సంబంధించిన గ్రావెల్ మాఫియాకు చెక్ పెట్టడంతో సోషల్ మీడియా వేదికగా ఓ వర్గం శంకర్ రెడ్డిని టార్గెట్ చేసిందట. ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పార్టీ అధినేతలకు చాడీలు చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొంతమంది స్థానిక టీడీపీ నేతలు వైసీపీతో కలిసి ఈ ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే శంకర్ రెడ్డి పైన కుట్ర చేసే వారి సంగతి తేలుస్తామని తెలుగు తమ్ముళ్లు తెగేసి చెప్పడంతో అతి త్వరలోనే అంతా సర్దుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారము జరుగుతుంది. ఇక పార్టీని నమ్ముకొని మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి వారికి పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఇప్పించడంలో కూరపాటి శంకర్ రెడ్డి తనదైనటువంటి శైలిలో ముందుకు వెళ్తున్నారట. ఇందులో సురుటుపల్లి దేవాలయం పాలక మండలి చైర్మన్, సభ్యులను నియమించిన ఆయన ఆలయానికి సమస్యలను తన సొంత నిధులతో పరిష్కరించినట్లు తెలుస్తుంది. మొత్తానికి శంకర్ రెడ్డి రాక సత్యవేడు నియోజకవర్గ టీడీపీలో ఉత్సాహం రెట్టింపైనట్లు ప్రచారము జరుగుతోంది.